వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎల్ కింగ్స్. సో మేమైతే ఈరోజు అయితే క్రేజీ ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాం అనమాట. ఏంది ఛాలెంజ్ ఏంటంటే కొన్ని సేమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కూల్ డ్రింక్స్ కావచ్చు, నిమ్మ ఏంది ఉల్లిగడ్డ జామకాయ అవుతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు నేను కూర్చున్న తాను కట్టెన్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక సేమ్ కూల్ డ్రింక్ తీయాలి. సేమ్ తీస్తే 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ తప్పు తీసిండు అని అంటే పాయింట్ అయితే రాదు. సో ఇట్లా ఎన్ని పాయింట్స్ సంపాదించుకుంటే వాళ్ళ టీంకి ప్లస్ పాయింట్. ఒకవేళ ఏ పాయింట్ రాలేదు అని అంటే గెలిచిన వాడు ఓడిపోయినా ఛాలెంజ్ ఇస్తారు. అది ఛాలెంజ్ అయినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఇందులో టీం ఎవరెవరు అంటే నేను, వీడొక టీము, అన్న, వంశీ ఒక టీము. సో ఏ టీం ఏమో నాది, బి టీమో వంశీ అంది. సో ఇంట్లో అయితే ఏ టీం ఫస్ట్ ఆడాలనే చిట్టీలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మడత పెట్టండి. ఇక 2 చిట్టీలు అయితే తీసుకున్నాను. ఏ టీం వచ్చేసి నాది, బి టీం వచ్చేసి వంశీ అంది. సో ఈ మడత పెట్టుకొని ఎగ్రేసుకొని ఒక చిట్టి తీద్దాం. మడత పెడితే కదా వస్తుంది. నా చేతిలో ఏం మడత పెట్టుకొని ఎగ్రేసి తీసుకో. ఎత్తిరోడు ఏదో ఓపెన్ చేసింది లాస్ట్. బి టీం అయితే లాస్ట్, ఏ టీం ఫస్ట్ అనమాట. అది చేసింది బి టీమే. సో నేను వీడు ఒక టీము. సో ఇప్పుడు ఏంటంటే వంశీ అయితే మధ్యలో కట్టెన్ అయితే పట్టుకుంటాడు అనమాట. ఇదే మా కట్టన్, వాళ్ళదే మా కట్టన్. జరుగు జర్రా చింగిడి అయితే ముసుకుద్దాం. వంశీ గారు ఓకేనా? స్టార్ట్. టైం లిమిట్ ఏం లేదు కాబట్టి ఇగో 1 2 3 స్టార్ట్. దీనికి నేనే చెప్పుకోవాలా? కనిపిస్తలేదు అయినా ముఖం. తీసినారా ఒకటి? ఏది రైటా తప్ప? రాంగ్. ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు 1 ఒకటే. ఓకే డన్. ఇప్పుడు రైటా? రైట్. వావ్. ఎన్ని 3 ఛాన్సెస్ అయితే అయిపోయినాయి అనమాట. అలా 2 రైట్ చెప్పిన. ఇప్పుడు రాంగ్. ఇంకొకటి ఉంది. ఇప్పుడు రాంగ్. ఓకే మేమైతే 2 కరెక్ట్ చెప్పినాం అనమాట 5 ఛాన్సెస్లల్లా. సో ఇప్పుడైతే మేమైతే 5 ఛాన్సెస్లలో 2 కరెక్ట్ చెప్పినాము. సో ఇప్పుడు బి టీం వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం అనమాట. వీళ్ళు సౌండ్ తోటి చేస్తారా? ఈ సౌండ్ అయితే పొట్టు వీకేసిన. దిస్ ఈజ్ చీటింగ్ అనమాట. 2 ఉన్నాయి కదా. A few moments later. తీరా ఒక్కటి రైట్. మనకి గెలవాలి. అదే పబ్జీ తీసిన. రాంగ్. రాంగ్. 3 ఛాన్సెస్ అయిపోయాయి. నువ్వు ఒక దిక్కు చూడకనా? తీరా రాంగ్. ఒకటే రైట్. 4 ఛాన్సెస్ అయిపోయినాయి. నీకేం చెప్పిండ్రా? ఏదో ఒకటి ఇక అయిపోయింది. ఎట్లా మనం ఓడిపోయినాం. రాంగ్. అది పోతుంది రాజ్యంగా. సో వీళ్ళైతే ఒకటే రైట్ చెప్పారు 5 ఛాన్సులల్లో. మేమైతే 2 చెప్పినాం అనమాట. మేము గెలిచాము. సో వంశాలు అన్న ఓడిపోయారు. సో వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమైనా ఏమి ఇస్తాం అనుకుంటున్నాం? నీ ఆలోచన. లైన్ లో ఉండు. నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. అది మేము ఇస్తాం. సరదా అయింది రా. ఎందుకు అవసరం? చెప్పు ఏదైనా ఆలోచన. యూ థింక్. ఇప్పుడు చెప్పు. వీడియో చెప్పాలి. అంటే కష్టం. మేము ఆలోచించుకోవాలి అనమాట. టైం కావాలా?
టైం ఏమొద్దు, నేను చెప్పేస్తా. ఒక 10 seconds లోపల మైండ్కి పదం పెట్టాలి. ఇప్పుడు మైండ్ అంటే పిడబెట్టు సో మేము వీడియో కొడుతుంటే మాలో అక్కడ కూర్చొని మమ్మల్ని చూస్తుంటాం. ఆడియన్స్ ఒకడే ఉండు, ఆడియన్స్ ఆడియన్స్ తక్కువ మన. సో మేమైతే ఒకటి అనుకున్నా ఏంటంటే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెడతా, కొన్ని షార్ట్స్ రూపంలో, అంటే చిన్న చిన్న గ్లాస్ రూపంలో. అవి ఏంటనేది వీడియోలోనే చెప్తా. బట్ ఎట్టు తిరిగి ఒక 6 to 7 అయితే ఐటమ్స్ అయితే ఉంటాయి. కార్ నుంచి 7 ఐటమ్లు ఉంటాయి. లేపినప్పుడు షార్ట్ మొత్తం కొట్టేయాలి. అది ఇంత గ్లాస్ ఉంటుంది మినిమం. దాంట్లో డిఫరెంట్ నా ఇష్టం ఉన్నది ఏదని ఇస్తా. షార్ట్ అనేది నీకు అర్థం కాదు. ఆ షార్ట్ అనుకోగలరు. మన బాల్దాలు షార్ట్ అనుకోగల అది కాదు. ఓ డ్రింక్ ఉంటుంది, ఎట్లుంది గ్లాసు, ఇప్పుడు ఇంత గ్లాస్ ఉంటుంది, ఇంత కూల్ డ్రింక్ ఎట్లుంటుంది, అట్లా కూల్ డ్రింక్స్ కాకుండా నా ఇష్టం వచ్చింది ఏదని ఇవ్వచ్చు. లైక్ కాకరకాయ జ్యూస్ అన్నా, నిమ్మకాయనన్నా, లైక్ దిస్ ఇట్లా అన్నా. ఇద్దరికి సేమ్ ఇస్తా. మళ్ళా డిఫరెంట్ సేమ్ ఇస్తా. 6 నుంచి 7 ఐటమ్ అయితే ఉంటాయి. లేపి ఆపకుండా షార్ట్ మొత్తం కొట్టేయాలి, మొత్తం తాగేసేయాలి. లేకుండా ఎక్కడన్నా చూస్తే ఘోరంగా ఎట్టట్టున్నది. నెక్స్ట్ ఇదైతే అనుకుంటున్నా. సో ఓకే కదా? ఓకే బాయ్. ఓకే కదా, ఈయనతో మాకు పర్లేదు. నేను ఇష్టం కాబట్టి నా ఇష్టం ఉండాలి, అంతే. మా టీం ఇష్టం ఉండాలి, నా ఇష్టం ఉండాలి. సో ఓకే బాయ్.